నమస్కారం బోస్ గారు. నమస్తే. సార్, ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్‌లో ఆల్రెడీ వైఎస్ఆర్‌సీపీ నుంచి జగన్ గారు ఓడిపోవడం జరిగింది. అండ్ కూటమి కూడా గెలిచారు. ఇప్పుడు రీసెంట్‌గా ఢిల్లీలో జగన్ గారు ఇప్పుడు ధర్నా చేస్తున్నారు. సో, దీనివల్ల ఏమొస్తుందని చెప్పి ఆయన ధర్నా చేయడం జరుగుతుంది. ఈవెన్ ప్రతిపక్ష హోదాకు కూడా మొన్న లెటర్ రాయడం జరిగింది. సో, ఏం చేయాలనుకుంటున్నారో అసలు జగన్ పరిస్థితి ఏంటంటారు? స్టార్టింగ్‌లో అయితే ఆయన చాలా డీలా పడ్డాడండి. జగన్ అనే వ్యక్తి చాలా డీలా పడ్డాడు. ఏంటి రిజల్ట్ వచ్చిందని ఆయన ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఇట్ ఈస్ ఎ వెరీ షాకింగ్ టు హిమ్. అది తిరగడానికి ఒక 10 days పట్టింది. దాని తర్వాత అర్థమైంది ఏంటంటే వీళ్ళు నన్ను బతకనివ్వరు, నన్నే కాదు. ఎందుకంటే ఇంతకుముందు అరాచకం చేస్తున్నారు. వాళ్ళ పార్టీలో అందరూ కూడా అంటే ఒక వ్యవస్థని 3 వ్యవస్థలు ఉంటాయండి. కోర్టు వ్యవస్థ, పోలీస్ వ్యవస్థ, అలాగే మన ప్రభుత్వ వ్యవస్థ. ఈ 3 వ్యవస్థలు పనిచేస్తూ ఉంటాయి ప్రజల కోసం, ఒకదానికొకటి. యూనో అలాగే 4వ వ్యవస్థని మనం మీడియా అంటాం. బట్ దిస్ ఇస్ అన్కంట్రోల్డ్ వ్యవస్థ. ఈ 3 అయితే ఒకదానికొకటి కంట్రోల్లో ఉండి ఒకదానికొకటి కనెక్షన్స్తో ఉన్న వ్యవస్థ ఇది. ఈ 3 వ్యవస్థలు ఎప్పటికప్పుడు పనిచేస్తూ ఉండాలండి. ఆంధ్రప్రదేశ్లో ఏమైపోయిందంటే గవర్నమెంట్ కూడా ప్రైవేట్ కంపెనీ లాగా అయిపోయింది. ఆ 4-5 జగన్ గారు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు, మిథున్ రెడ్డి గారు, లేకపోతే ఆ పక్కన ఉన్న వాళ్ళు డెసిషన్ తీసుకుంటే ఫైనల్. సో వాళ్ళు రీచ్ అయిన వాళ్ళు గొప్ప, వాళ్ళు హ్యాపీ. రీచ్ అవ్వకపోతే డన్, ఇంకా అసలు మీకు ఏం పనులు జరగవు. అది ఏ రంగంలో ఇది ఏదైనా సరే. ఎందుకంటే మీరు అలా ప్రైవేటైజేషన్ చేశారు గవర్నమెంట్ని. దే థింక్ దట్ నేను రాజుని అనే మైండ్ సెట్లోకి ఆయన వెళ్ళిపోయాడు జగన్ గారు. హీ వెంట్ ఇంటూ మైండ్ సెట్ రాజు. అందుకే మీరు అన్నట్టు ఆయన వెళ్ళిపోయాడు. ఎందుకంటే నాకు ఇంత మెజార్టీ వచ్చింది కాబట్టి నెక్స్ట్ టైం మెజార్టీ తగ్గితే ఇంకా ఆ పార్టీ చచ్చిపోద్ది అనుకున్నాడు ఆయన. దాని తగ్గట్టు ఆయన పావులు వెళ్ళిపోయాడు. చంద్రబాబు అరెస్ట్ చేస్తే పార్టీ డ్యామ్ క్లోజ్ అయిపోద్దని మైండ్ సెట్లోకి వెళ్ళిపోయాడు. పవన్ కళ్యాణ్ ఏముంది, వాళ్ళకి అసలు ఓట్లు లేవు అనుకున్నాడు. ప్రజాస్వామ్యం యొక్క గొప్పతనం ఇదేనండి. మనం మనలాంటి నవతరం తెలుసుకోవాల్సిన ఏంటంటే ప్రజాస్వామ్యం గొప్పతనం అదే. అధికారం మారాక ఈ 3 వ్యవస్థలు ఒకదానికొకటి పనిచేస్తాయి. ఇప్పుడు గవర్నమెంట్ తప్పులు డెసిషన్ తీసుకుంటే యూ కెన్ గో టు పోలీస్ వ్యవస్థకి చెప్పొచ్చు, కానీ పోలీస్ వ్యవస్థ వెంటనే రివ్యూ చేయడానికి ఉండదు. బట్ లీగల్ ఇది కోర్టు వ్యవస్థ ఉంది. అదే కోర్టు తప్పు చేస్తే యూ కెన్ గో టు పోలీస్ వ్యవస్థ. కోర్టులో ఒక జడ్జి నిన్ను ఏదో చేశాడు అనుకో, నువ్వు పోలీస్ కంప్లైంట్ చేసి జడ్జి నన్ను హెరాస్ చేస్తానని చెప్పొచ్చు. సో పోలీస్ స్టేషన్ జరిగితే కూడా కోర్టుకి వెళ్ళొచ్చు. అలా గవర్నమెంట్ అంటే ఒకదానికొకటి లైక్ వాచ్ డాగ్. నువ్వు తప్పు చేయొద్దు, నువ్వు తప్పు చేయదు, నువ్వు తప్పు చేస్తే నేను చెప్తాను, నేను చెప్తాను, నేను చెప్తాను. అలాంటి ఒక మంచి ఒక ప్రజాస్వామ్యం ఉంది. దాన్ని ఆయన ఏం చేశాడంటే ఒక 4వ వ్యవస్థను తీసుకొచ్చాడు. జగన్ వ్యవస్థ, రౌడీ వ్యవస్థ. అంటే నేను లాయర్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తా, జడ్జుల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తా, పోలీసులు మా ఇంట్లో మా దొడ్లో పనిచేసే వాళ్ళు లేకపోతే మా ఇంట్లో పని మనుషులు లెక్క వాళ్ళకి ఇండిపెండెన్స్ ఇవ్వకుండా నేను చెప్పింది చేయొచ్చు కదా. చాలామంది చెప్పారు ఇంటర్వ్యూలో పెద్ద పెద్ద రాజకీయ నాయకులు. అంటే ఒక సమాంతర వ్యవస్థని ఆయన నడిపాడు. అది ప్రజలు జీర్ణించుకోలేపారు. దాని తగ్గట్టే ఆల్మోస్ట్ ప్రతి చోట వన్ సైడ్కి ఇచ్చేశారు కదా. ఇప్పుడు జగన్ గారు ఏమైపోయిందంటే స్టార్టింగ్లో ఆయనకి అర్థం కాలేదు ఏంది ఇలా జరిగిందని. ఇప్పుడు ఏం జరిగింది, రియాలిటీకి వచ్చాడు. 10 రోజుల తర్వాత అందరం తేరుకుంటాం. మీరైనా నేనైనా ఓడిపోయిన తర్వాత 10 రోజుల తర్వాత తేరుకుంటాం. తేరుకున్నాక అరే బాబు నా దగ్గర 10 మంది ఉన్నారు, 161 ఉన్నారు, మనం ఏం చేయాలి ఆంధ్రప్రదేశ్లో. పోనీ హైదరాబాద్ వెళ్ళి కూర్చుని లోటస్ పాండ్లో కూర్చుందాం అంటే ఇక్కడ ఉంది రేవంత్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి గారు ఒకప్పుడు ఏంది, ప్లస్ రేవంత్ రెడ్డిని వీళ్ళందరూ నెగిటివ్ గా చూసారంట. రేవంత్ రెడ్డి గారు ఇంటర్వ్యూలో చెప్పారు, ఏబీ ఆంధ్రప్రదేశ్ ఇంటర్వ్యూలో ఏమని చెప్పారు రేవంత్ రెడ్డి గారు, ఆ టైంలో అన్న ఇది రేవంత్ రెడ్డికి సంబంధించి నెగిటివ్ గా మాట్లాడిన విషయం బయటకి రేవంత్ రెడ్డి గారికి తెలిసింది. అవును, ఎందుకంటే అప్పుడు టీడీపీలో ఉన్నారు కదా. లేదు, టీడీపీ లేకముందు కూడా ఉన్నప్పుడు కూడా రేవంత్ రెడ్డికి నెగిటివ్ గా రాయబాజ్ జరిగింది. ఎందుకంటే ఆయన హీస్ విత్ బీఆర్ఎస్ సపోర్టింగ్ అన్నప్పుడు. సో ఇక్కడికి వచ్చినా కానీ మనకి ఏ విషయంలోనే మనని ఇబ్బంది పెట్టడానికి మనకి గ్రౌండ్ లేదు, సపోర్ట్ లేదని చెప్పి హీ షిఫ్టెడ్ టు కర్ణాటక. ఎందుకు నన్ను వెంటనే అరెస్ట్ చేయరు, నేను వస్తే అన్న అని ఎవరిని కాల్ చేయాలంటే అయ్యి ఆగండ్రా, ఏం తీసుకోకుండా యాక్షన్ తీసుకోకుండా అరెస్ట్ చేయకండి రా. దాంతోపాటు ఆయనకి ఆల్రెడీ 5 ఏళ్ల నుంచి ఆయన పట్టుకుని కూర్చున్నాడు. ఏది పాత కేసులు. ఆ కేసులో ఛార్జ్ షీట్ అయిపోయింది, డెలివరీ ఇవ్వాలి జడ్జిమెంట్. కానీ చూడండి అంటే మనలాంటి సామాన్యులు చిన్న విషయంలో కూడా మనల్ని ఆపేస్తారు. అంత పెద్ద కేసులో అంత పెద్ద ఇష్యూ అయిన తర్వాత కూడా వాళ్ళకి అధికారం ఉంది కాబట్టి, బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి ఆపగలిగారు. ఒక్కసారి కూడా కోర్టుకి వెళ్లకుండా. మీరు నేను కోర్టుకి వెళ్లకుండా ఆపగలుగుతారా? ఇదే విషయం నిన్న పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, నేనైనా నాకైనా ఒకటిలాగా జరగాలి అని ఆయన ఎప్పుడు చెప్పారు. 2014లో పవన్ కళ్యాణ్ చెప్పారు, ఈ రోజు కూడా అదే చెప్తున్నారు ఆయన, మినిస్టర్ డిప్యూటీ సీఎం అయ్యా కూడా. సో జగన్మోహన్ మీకు మీరు అడిగిన క్వశ్చన్కి వచ్చేస్తున్నా, కమ్ బ్యాక్ టు సో దట్ మిగతా అంతా ఒప్పుకొద్దాం ఆపేద్దాం అని. ఆయనకి ఏమైపోయిందంటే ఇప్పుడు నేను కర్ణాటకలో కూడా ఏమైపోయింది, కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. సో రేవంత్ రెడ్డి గారు గట్టిగా చేయగలిగితే ఉంది. సో నాకు రేపొద్దు నాకు సపోర్ట్ చేయడానికి నాకు 3 స్టేట్లో లేదు, కనీసం ఎంతో కొంత అక్కడ నాకు సపోర్ట్ ఉందని చెప్పి అక్కడికి వెళ్ళాడు. ఈ టైంలో ఆయనకి కావాల్సింది ఏంటి, జనాల నుంచి సపోర్ట్ కావాలి. జనాల్లో సపోర్ట్ లేదు. నేనేం చేయాలి జనాల్లో, నేను జనం కోసం నటిస్తున్నట్టు, ఫైట్ చేస్తున్నట్టు నేను నటించాలి, బిల్డప్ చేయాలి, క్రియేట్ చేయాలి. అవేర్నెస్ కాదు, క్రియేట్ చేయాలి. అందుకని
పద్మావరెడ్డి బ్రహ్మానందం గారు చెప్పిన డైలాగ్ లాగా ఏయ్ నువ్వు పని చేసేది ప్రజల కోసం ప్రజాస్వామ్యం కోసం నిన్న మొన్న నల్లగొడ్లు వేసుకుని చేసే చూస్తా డైలాగులు. ఆయన ఒకప్పుడు స్క్రిప్ట్ లేకుండా మాట్లాడిన వ్యక్తి నిన్న డైలాగుల్లో చెప్తున్నాడు. అంటే ఆయనలో ఉద్రేకాన్ని బయట పెట్టుకుంటున్నాడు ఆయన. ఇప్పుడు దాకా వచ్చే ఏది చేసినా సరే ఇక్కడైతే నేను నిలబడలేదు. సో నాకు సింపతి కావాలంటే ఏం చేయాలి? ఎట్టాగు జైలుకి పోతున్నాడిని పోరాడి పోయానని తెలియాలి. మీకు అర్థమైందా? మీకు లాజిక్ అర్థమైందా? ఈ పాయింట్ ఎవరు టచ్ చేయట్లేదు. నేను మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా చూస్తున్నా. ఆయన ఎలాగూ జైలుకి వెళ్తాను అని కన్ఫర్మ్ చేసుకున్నాను. అన్నది డైవర్ట్ చేయాలి. జైలుకి వెళ్ళేటప్పుడు చాలా మంది అంటారు కక్ష కట్టి జైల్లో పెట్టారు, ఆయన ఏం తప్పు చేయలేదు అనేది ఫాలోవర్స్ నమ్మేది. ఇప్పుడు దాకా వైఎస్ఆర్సీ ఫాలోవర్స్ నమ్మేది. ఇప్పుడు ఏంటి ఆయన నేను ఈ లెవెల్లోకి వెళ్తే నన్ను జైల్లో పెట్టారు అని చెప్పి చెప్పించడానికి ఆయన చేయలేదు. ఏదో ఒకటి అడవడే దానికోసం చేస్తుంది ధర్నా. నేను ఇంకేం మాట్లాడండి, ఇంక మిగతా ఏం చెప్పక్కర్లేదు. దీనికి ఇంతే లాజిక్. ఆయన ఏంటంటే నన్ను అరెస్ట్ చేయండి రా, నీకు దమ్ముంటే అరెస్ట్ చేయండి అనేది ఆయన ఛాలెంజ్ ఇస్తున్నాడు. ఈవెన్ అరెస్ట్ చేసినా కానీ నేను వెళ్ళేది ప్రజల కోసం అనేది బిల్డప్ క్రియేట్ చేయాలి. ఆయనకి ఆల్రెడీ కేసులో ఎగ్జిస్టింగ్ కేసులు నిన్న న్యూస్ వచ్చింది హైకోర్టులో. ఏమని అంటే మీరు ఎందుకు కేసుల్ని ఎవ్రీడే మీరు చేయట్లేదు, ఎవ్రీడే మీరు విచారించట్లేదు ఎందుకని నిన్న కూడా సిబిఐ కోర్టులో కొన్ని అడిగారు. ఈ మంత్ మొత్తం కలిపి ఇన్ని అంటే జగన్ గారి కేసులు కాదు మిగతా కేసులు కూడా సిబిఐ కేసుల్లో కూడా 13 మందికి మీరు నోటీసులు ఇచ్చారు, 30 రోజులకి 13 మందికి నోటీసులు ఇవ్వడం ఏంటి ఇన్ని కేసుల్లో అని హైకోర్టు ముట్టుకెళ్ళేసింది. దానికి ఎవరంటే హరిరాధ ఉన్నారు కదా, హరిరామయ్య గారు ఉన్నారు కదా, ఆయన ఒక 1.5 year బ్యాక్ హైకోర్టులో పిటిషన్ వేశారు. మీరు తొందరగా కంప్లీట్ చేయండి. ఆ పిటిషన్ మీద వచ్చిన నిన్న హీరింగ్ వస్తే దాంట్లో జడ్జి ఏం చెప్పారంటే మీరు ఎవ్రీడే ఎందుకు చేయట్లేదు, ఇంత ముందుతో పోల్చుకుంటే కొంచెం ఎక్కువ మందికి ఇచ్చారు కానీ ఈ స్పీడ్ సరిపోదు, అన్ని కేసులు త్వరగా పరిష్కరించండి అని మళ్ళీ చెప్పాడు. సో ఇప్పుడు ఏంటి ఎవ్రీడే అది ఆల్రెడీ జరుగుతుందని తెలుసు. ఎందుకంటే లాస్ట్ 1 year బ్యాకే రమణ గారు చెప్పారు ఎమ్మెల్యే మీద కేసుని 1 year లోపే పూర్తి చేయాలి అని చెప్పి. ఆయన సుప్రీం కోర్టులో ఆయన ఉన్నప్పుడు చీఫ్ జస్టిస్ గా ఉన్నప్పుడు ఒక ఆర్డర్ ఇచ్చారు. సో అది కంటిన్యూ అవుతుంది. ఈ ఎవరైతే ప్రజాప్రతినిధులు ఉన్నారో వాళ్ళ మీద కేసులను వెంటనే పరిష్కరించమని ఆ బేస్ మీద వచ్చు కాబట్టి ఈయన ఆల్రెడీ ఛార్జ్ షీట్ అయిపోయింది. ఇప్పుడు కేసు పెట్టినప్పుడు దాని విచారణ రావడానికి టైం పట్టింది, భయపడక్కర్లా. బట్ ఇది పెట్టేసి 10 సంవత్సరాలు అయింది. ఛార్జ్ షీట్ నథింగ్ బట్ ఎలా జరిగింది అని అనేది ఛార్జ్ షీట్ లో విచారణ ఉంటుంది కదా. దట్ మీన్స్ ఇట్ ఈస్ ఆల్రెడీ బి అవైలబుల్. మీరు చదివి శిక్ష చేయాల్సిందే పెండింగ్ ఉంది. దానికి యూ నీడ్ సమ్ గట్స్ ఉండాలి. అంటే ఇప్పుడు ఈ రోజు డేట్ లో ఆయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు తీసుకుంటే భయం వేద్దని కొంచెం సాగి తీసుకున్నారు. ఏదో ఒక రీజన్ చెప్పి అంటే లూప్ హోల్స్ వాడాడు చట్టంలో. అతను ఒక రౌడీ అండి, అతను క్రిమినల్ మైండెడ్. సో అతను వాడుకున్నాడు. ఇప్పుడు ఆయన దాన్ని ఏం చేస్తున్నాడంటే నేను ఎంత అయినా అయ్యలేదు వాళ్ళు పుష్ చేస్తారు. ఎందుకంటే దే థింక్ అరే ఇతను వదిలిపెడితే రాష్ట్రాలకు నష్టం అని చెప్పి ప్రతి ఇన్వెస్టర్ కోరుకుంటున్నాడు, ప్రతి ఇండస్ట్రియలిస్ట్ కోరుకున్నాడు జగన్ లాంటి వ్యక్తి అయితే నేను రాము అని చెప్పి. మళ్ళీ వస్తాడనే భయం ఇందాక చెప్పాను కదా, అది ఉందిగా చాలా మందికి ఇన్వెస్టర్స్ కి పెద్ద పెద్ద వాళ్ళకి వాళ్ళందరికీ భయం ఉంది. అంటే వాళ్ళ కోసం పని చేస్తున్నారని నాకు క్వశ్చన్ అడగవచ్చు మీరు. ఇన్వెస్టర్ కోసం మీకు వాళ్ళని ఎందుకంటే అల్టిమేట్ మీకు ఎందుకు అదే చెప్పాను, మిగతా అందరూ బాగుపడాలంటే ఒక కంపెనీ రావాలి ఫస్ట్. మీకు అర్థం ఉందా? ఇప్పుడు లులు మాల్ ఉందండి, లులు మాల్ వైజాగ్ పెడితే తరిమేశారు. ఒక్క మాల్ వస్తే అందులో సెక్యూరిటీ గార్డు, షాపులు పెట్టినందుకు పనిచేసే వాళ్ళు, సాలరీస్ ఎంతమంది వచ్చేవాళ్ళు, చుట్టూ ఎంతమంది తినుమండలు ఉంటారు, అందులో పనిచేసే వాళ్ళు ఉంటారు, క్లీనర్లు ఉంటారు. పోనీ లులు మాల్ తప్పు అతను ఎలగొట్టడానికి అతనికి హీఈస్ వన్ ఆఫ్ ది టాప్ ఇండస్ట్రియలిస్ట్. దుబాయ్లో లులు మాల్ అంటే ఫేమస్ అసలు. కేరళ అతను ఆయన వచ్చి మాల్ పెడుతున్నప్పుడు ఏంటంటే అది పెద్ద మాల్ వస్తే చుట్టూ చిన్న చిన్న మాల్స్ రావడం కానీ లేకపోతే డిఫరెంట్ షాప్స్ కానీ వస్తూ ఉంటాయి. సో దట్ ఈస్ కాల్డ్ ఎకనామిక్ యాక్టివిటీ అండి. అది తెలియనివ్వదు, అడ్మినిస్ట్రేషన్ తెలియని వాళ్ళు చేస్తే ఒక బుర్రలేని పనులు అయ్యి. ఒకవేళ జగన్ కి శిక్ష పడింది అంటే ఎన్నేళ్ళు పడుతుంది అంటారు సుమారు? ఇప్పుడు డిస్క్వాలిఫికేషన్ 6 years ఉంటుందండి. అంటే శిక్ష పడిన దగ్గర 6 years ఉంటుంది. అంటే ఇప్పుడు ఒకవేళ శిక్ష పడింది అంటే అప్ టు కమింగ్ ఎలక్షన్స్ లో పోటీ చేసే అవకాశం ఉండదు కదా. ఎందుకంటే మీకు 6-7 years అంటే నెక్స్ట్ ఎలక్షన్స్ కి ఆయనకి ఎలిజిబిలిటీ కాదు. కాబట్టి ఆయన ఆల్రెడీ 16 నెలలు జైల్లో ఉన్నారు కదా, అది తగ్గుతుంది. ఫైన్. ఒకవేళ తగ్గింది అంటే విత్ ఇన్ 5 years లో వచ్చే అవకాశం ఉంటే ఆయన చేస్తే ఆయన అగైన్ క్వాలిఫై అవుతారు, అన్నలు పడి ఎలిజిబిలిటీ అవుతారు. కానీ నాకు తెలిసి ఒక్కసారి అలా అయిపోయాక హీఈస్ నో, అంటే ఒకసారి అలా చేశాక వాళ్ళు ఇంకా రిడెండెంట్ అయిపోతారు అనేది నా ఒపీనియన్. ఎందుకంటే మీరు కన్విక్ట్ అయ్యారనుకోండి, యు ఆర్ నో మోర్ వాల్యుబుల్ టు ద పాలిటిక్స్. ఇప్పటి వరకు ఇప్పుడు మీరు ఎవరైతే ఇప్పుడు బెనిఫిషియర్స్ ఇన్వెస్టర్స్ అన్నారు, బెనిఫిషియర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ ఒక 5 సంవత్సరాల తర్వాత తెలీదు మరి వైసీపీ వస్తుందా లేదా కూటమి వస్తుందా మళ్ళీ అనేది తెలియదు. కాబట్టి ఈవెన్ మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత అదే భయం అనేది ఉంటది. కాబట్టి అదే ఇతను డిస్క్వాలిఫై చేశారనుకోండి రాజకీయాల్లో రిడెండెంట్ అయిపోతారండి.
ఓకే, అసలు ప్రవేశం చేసే అంటే ఛాన్సెస్ ప్రవేశం చేసినా మీ దగ్గరికి వెళ్ళరు, ఎందుకంటే దొంగని ముద్ద పడిపోయింది కదా. ఈ రోజు ఇప్పుడు నేను కూడా ఏమన్నాను, హీజ్ క్రిమినల్ అని చెప్పగలుగుతున్నా. ఆన్ వాట్ బేసిస్? ఆయన మీద నాకు కన్విక్ట్ అవ్వకుండా నేను చెప్పకూడదు. యాజ్ ఎ చార్ట్ అకౌంటెంట్ గా నేను ఇక్కడ కూర్చొని మీ టీవీ ముందు జగన్ అనే వ్యక్తి క్రిమినల్ ఎందుకు చెప్తున్నాను? ఇట్ ఈస్ వెరీ ఎవిడెంట్. అంటే ఛార్జ్ షీట్ అన్ని ఉన్నాయి. ఇట్స్ ఓన్లీ మ్యాటర్ ఆఫ్ టైం. ఇప్పుడు జయలలిత గారు అలాగే కదా 20 సంవత్సరాలు కన్విక్ట్ అయ్యారు, కానీ దాన్ని మళ్ళీ లూపోల్ వచ్చి బయట తీసుకొచ్చారు ఆయన్ని ఆవిని. బట్ స్టిల్ కన్విక్ట్ అయ్యారు కదా, దట్ మీన్స్ దే హావ్ డన్ రాంగ్. సేమ్ ఈ కేసులో కూడా క్లియర్ కనపడిపోతుంది. ఈవెన్ బాబాయ్ హత్య కూడా క్లియర్ కనపడిపోతుంది, ఎవరో చెప్పక్కర్లేదు కదా, అంత క్లియర్ గా ఉంది. అయినా కూడా దే ఆర్ ట్రైంగ్ టు ఇంటో లూపోల్ వాడుకుంటున్నారు. అంటే రెస్పెక్ట్ లేదండి. రాజ్యాంగం అంటే వీళ్ళకి ఒక రెస్పెక్ట్, దీని ప్రకారం మనం తప్పు చేయకూడదు అని భయం లేదండి. విచ్చలవిడితనం చేస్తారు. నేనే రాజు నేనే మంత్రి అన్నట్టు. చూడండి మీరు ఆయన భవంతి కూడా చూస్తే చుట్టూతా ఇనప కంచెలు ఉంటాయి చూసారా. గేమ్ ఆఫ్ థ్రోన్స్ అని వెబ్ సిరీస్ ఉంటుంది, దాంట్లో అలా ఉంటాయి ఇనప కంచెలు. ఈవెన్ వాళ్ళ తర్వాత వాళ్ళ డిస్ట్రిక్ట్ వైజ్ వైఎస్ఆర్సీపీ కార్యాలయాలు కట్టడం స్టార్ట్ చేశారు. అవి కూడా ఇంద్రభవన్లా లాగా ఉన్నాయి. మీరు చూస్తే ఇంద్రభవన్లా ఏదో ఒక రాజులు కోటలు ఉంటాయి చూసారా, అలా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఎంత ధైర్యం ఉంటే ఒక కొండని మొత్తం కూల్చేసి భవనాలు కట్టారు. సరే, అంటే దాన్ని కూడా అండి మనం అందరం దాన్ని పెద్దగా చూస్తున్నాం, కానీ ఆయనకు ఉంది కదా అధికారం, చేయగలిగాడు. కానీ ప్రజలు తొమ్మిది చేశారు చూసారా, అది మనకు కావాలి. దానికి అకౌంటబిలిటీ ఏంటి చెప్పండి మీరు? దానికి జగన్మోహన్ రెడ్డి గారు కూర్చొని సైన్ చేసింది కాదు, చీఫ్ సెక్రటరీ వాళ్ళు చేశారు కదా. హూ ఈజ్ అకౌంటబుల్? ఇప్పుడు దాన్ని ఎలా వాడాలి? వాళ్ళు ఫస్ట్ ఆయన కోసమనే క్లియర్ గా తెలుసు, కానీ ఏం చేస్తున్నారు, నా కోసం కాదని ఏదో మాట తప్పించేస్తున్నారు. క్లియర్ జనానికి అర్థమవుతుంది. మనం రిజల్ట్ ఇచ్చేసాం. సో ఈ 3 వ్యవస్థల్లో పడకపోయిన శిక్ష ప్రజా వ్యవస్థలో పడిద్దని శిక్ష, అదే ఆయన శిక్ష. అది పడింది కూడా. అండ్ నా దృష్టిలో నేను అనుకోవడం ఏంటంటే, ఈజ్ ఇట్ టూ ఎర్లీ టు టెల్ దిస్ అంటే నాకు అనిపించట్లేదు, కానీ బట్ ఎస్, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈజ్ గోయింగ్ టు బి రిడెండెంట్ ఇన్ ద పాలిటిక్స్ ఇన్ ద కమింగ్ ఇయర్స్.